పట్నంలో ఏం దొంగలు మోపైర్రు పొర్రి దొంగ పిల్లి లెక్క గుట్టు సప్పుడు కాకుండా ఇంట్లకు సొరబడుతుర్రు అందిన కాడికి దోసుకొని అవతల పడుతుర్రు గిట్లనే మొన్న ఎంపీ డీకే అర్నక్క ఇంట్లకు సొర్రిర్రు కదా ఓ దొంగోడు ఆ దొంగోని దొరకబట్టి లోపటేసిర్రట పోలీసోళ్ళు అసలే ఎంపీ మేడం ఆ దొంగోడు ఎవరో ఏందోనని మస్తు బుగులు పట్టింది మరి చూడు దొంగ కథ ఏందో చుట్టుముట్టు 100 ఇండ్లు ఉండంగా సూచి పెట్టుకొని మరి ఎంపీ డీకే అర్నక్క ఇంట్లోకే జొర్రిండంటే ఆ దొంగోడు ఎవరబ్బా వాని కథ ఏందబ్బా అని మస్తు మంది పరిశాన అయినరు. మేడం కూడా ఆ దొంగోని దెబ్బకు మస్తు బుగులు పట్టింది. ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే ఒకటి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి తెలిస్తే దొరికితే తప్ప ఎందుకు వచ్చిండో తెలియదు మనకి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వచ్చిండు ఎందుకు ఇల్లంతా తిరిగిపోయిండు అనేది దొంగ అయితేనేమో దొంగతనం చేసిపోయిండు అని చెప్పొచ్చు. దొంగతనం కోసం దొంగతనం చేయలేదు కాబట్టి ఎందుకు వచ్చిండు అనేటటువంటిది పెద్ద అనుమానం. గిట్ల ఎంపీ ఇంట్లోనే దొంగలు పడితే ఏందన్నట్టు అని మస్తు కోపానికి వచ్చింది. ముచ్చట తెలుసుకొని ఎమ్మటే సీఎం సారు ఫోన్ చేసుడు అటెనక పోలీసు వాళ్ళు గట్టిగా కార్వాయి చేసుడు అన్ని తీర్ల తిప్పలబడి ఆఖరికి దొంగనైతే దొరకబట్టినరాట. అరుణమ్మ ఇంట్లోకి జొరిన దొంగోడు ఢిల్లీకేంచి వచ్చిండాట. అక్కడ మస్తు చెయ్యి తిరిగిన దొంగనాట. 30 ఇండ్లల్లో దోసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడట. మరిగా అక్కడ పోలీసు వాళ్ళ నజర్ ఎక్కువైంది అనుకున్నాడో ఎట్టనో గాని హైదరాబాదులో కన్నం వేయనికే చూసిండు. ఇక దొంగోడు ఢిల్లీ నుంచి వచ్చిండు కాబట్టి గా ఇల్లు ఎంపీ మేడం ఇల్లు అని తెలవక దొంగతనం చేద్దామని జోరిండాట. చూడనికే ఇల్లు పెద్ద ఉన్నది గట్టిగానే దొరుకుతాయి సొమ్ములు పైసలని లోపలికి పోయిండాట. కానీ బద్మాషి గాని పప్పులు ఏం ఉడకలేదా అంటుండ్రు. పోలీసు వాళ్ళు గా దొంగని అన్ని తీర్లా అరుచుకుంటున్నారట. 457 380 ఐపీసీ అంటే రాత్రిపూట హౌస్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి అక్కడ దొంగతనం చేయడం అట్లాంటివి 17 కేసులు ఇప్పటి వరకు మనకు దొరికినాయి. దాదాపు 30కి పైన ఈయన పైన ఇట్లాంటి కేసులు ఢిల్లీ పోలీసు నమోదు చేసి ఇతను చాలాసార్లు జైలుకు వెళ్ళి మొన్న జూన్ 2024లో చివరిసారి ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యి బయట వచ్చి వేరే వేరే పనులు చేసుకుంటూ తర్వాత వేరే మహానగరంలో దొంగతనం చేయాలి. ఇంకేమన్నా వెనకమార గూడు పుట అని ఏమన్నా ఉన్నదా అనేది కనిపెడుతున్నారట. మొత్తానికి డీకే అరుణక్క ఇంటికే పొతం పెడదామని చూసినవన్నీ పోలీసు వాళ్ళు జల్దిగానే దొరకబట్టినరు. మరిగా అంత చూస్తుంటే వాని మైల పోళ్ళు తీసేటట్టే ఉన్నారు అనుకుంటారు పబ్లిక్.